ఎల్బీ నగర్ చింతలకుంటల దగ్గర ఫ్లైఓవర్ కోసం తవ్విన గుంతలో పడి ఒక ఆయన చనిపోయిండు. మీర్పేటకు చెందిన ముగ్గురు నిన్న రాత్రి చింతలకుంట నుంచి ఇంటికి పోతున్నారు. దారి నడుమ ఫ్లైఓవర్ కోసం బారికేడ్లు పెట్టి పనులైతున్న దగ్గర బైక్ కంట్రోల్ తప్పి గుంతల పడ్డారు. ప్రమాదంలో రాఘవేందర్ తలకు బాగా దెబ్బలు తాకడంతో అక్కడికక్కడే చనిపోయిండు. మిగిలిన ఇద్దరు అశోక్, సాయి కిరణ్ కు గాయాలైనాయి. ఎంబటే వాళ్లను హాస్పిటల్ కు పంపినట్టు పోలీసులు చెప్పారు. ఇండికేషన్ బోర్డులు లేకుండానే గొయ్యి తవ్వి పనులు చేస్తున్నారని, అందుకే యాక్సిడెంట్లు అవుతున్నాయని లోకల్ జనాలు సీరియస్ అవుతున్నారు. ఎల్బీ నగర్ చింతలకుంటల దగ్గర ఫ్లైఓవర్ కోసం తవ్విన గుంతలో పడి ఒక ఆయన చనిపోయిండు. మీర్పేటకు చెందిన ముగ్గురు నిన్న రాత్రి చింతలకుంట నుంచి ఇంటికి పోతున్నారు. దారి నడుమ ఫ్లైఓవర్ కోసం బారికేడ్లు పెట్టి పనులైతున్న దగ్గర బైక్ కంట్రోల్ తప్పి గుంతలో పడ్డారు. ప్రమాదంలో రాఘవేందర్ తలకు బాగా దెబ్బలు తాకడంతో అక్కడికక్కడి చనిపోయిండు. మిగిలిన ఇద్దరు అశోక్, సాయి కిరణ్ కు గాయాలైనాయి. ఎంబటే వాళ్లను హాస్పిటల్ కు పంపినట్టు పోలీసులు చెప్పారు. ఇండికేషన్ బోర్డులు లేకుండానే గొయ్యి తవ్వి పనులు చేస్తున్నారని, అందుకే యాక్సిడెంట్లు అవుతున్నాయని లోకల్ జనాలు సీరియస్ అవుతున్నారు. దీని మీద ఇంకెన్ని సంగతులు ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, చెప్పండి, ప్రమాదం ఎట్లా జరిగింది, అధికారులు ఏమంటున్నారు? స్పందన నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో మీర్పేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. చింతలకుంట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. చింతలకుంట దగ్గర ఏదైతే అండర్ గ్రౌండ్ వే కోసం తవ్వుతున్నారో ఆ గుంతలో పడి ఈ ఫస్ట్ రాఘవేంద్ర పడ్డ తర్వాత తలకు తీవ్రమైన గాయం తగలడంతో రాఘవేంద్ర అక్కడికక్కడ చెందాడు. అట్లాగే దాంతో పాటు ఇద్దరు అతని స్నేహితులు, వాళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ప్రమాదానికి ముఖ్య కారణం కాషన్ బోర్డు లేకపోవడం, హెచ్చరికలు అక్కడ లేకపోవడం, వర్క్ జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డులు పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అధికారులు మార్నింగ్ వెళ్లి ఒకసారి విజిట్ చేశారు. అసలు ప్రమాదం జరగడానికి కారణమైంది. 20 రోజుల క్రితం కూడా సేమ్ ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. కాకపోతే అక్కడ ఉన్న మట్టి దాంట్లో పడడం వల్ల పెద్దగా ప్రమాదాలు పెద్దగా గాయాలు కానీ లేకపోతే ప్రాణ నష్టం కానీ జరగలేదు. కాకపోతే 20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ రోజు ప్రమాదం జరగడం, ఒకరి ప్రాణాలు పోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ స్థానికులు కూడా పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. అసలు కాషన్ బోర్డ్స్ పెట్టకుండా, హెచ్చరికలు పెట్టకుండా ఎట్లా వర్క్ చేస్తారు, అట్లాగే అర్ధరాత్రి పూట చీకట్లో డ్రైవింగ్ చేస్తున్న వారికి ఆ మాత్రం హెచ్చరికలు జారీ చేయకుండా, కాషన్ బోర్డ్స్ పెట్టకుండా వర్క్ ఎట్లా కంటిన్యూ చేస్తారని వారు అడగడం జరుగుతుంది. అట్లాగే ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లాంటి ప్రమాదాలకు సంబంధించి సిటీలో చాలా వరకు గుంతలు తీసి ఉన్నాయి. గుతుకల్పన్న రోడ్ల మీద చాలా వరకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, లేకపోతే ఆర్ఎండ్బి అధికారులు కానివ్వండి, దీనిపైన చర్యలు తీసుకోవాలని పదే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకోవడం ఇప్పటివరకు జరగలేదు. సో దీనిపైన అయితే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇప్పుడు రాఘవేంద్రకు సంబంధించిన మృతదేహాన్ని ఉస్మానియా మార్చికి తరలించారు. అట్లాగే ఇద్దరు ఎవరైతే వారి ఫ్రెండ్స్ గాయపడ్డారో వారిని హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడైతే ఇంకా బంధువుల ఆందోళన అయితే కంటిన్యూ అవుతుంది. స్పందన రైట్. మరి ఇసుంటివి మళ్ళీ జరగకుండా అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు? అంటే ముఖ్యంగా మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు. జిహెచ్ఎంసీలు కానీ లేకపోతే ఆర్ఎండ్బిలు కానీ ఒకటే విషయం చెప్తున్నారు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేద్దామని గౌరవ సర్కార్ కూడా అదే చెప్పింది. మొన్నటి దాకా ప్రమాదం రోడ్ల మీద జరగద్దు అని అంటే గుంతలు ఫస్ట్ పూడ్చాలని, గుంతలు పూడ్చకుండా అట్లాగే ఉన్న కానీ పెద్దగా గుంతలు అవుతున్నారు. వాటర్ బోర్డులు కానీ లేకపోతే జిహెచ్ఎంసీలు కానీ ఇదే పని చేస్తున్నారు. సో దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఉన్న నిర్లక్ష్యం వల్ల ఇట్లాంటి ప్రాణాలు పోతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇవన్నింటినీ కూడా అరికట్టాలంటే ఎక్కడికక్కడ కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ అక్కడ పని జరుగుతున్నట్లయితే ఇక్కడ పని జరుగుతుంది, మీరు ఓవర్ దిప్పకి వెళ్ళి అంటే ఎవరు పోరు. సో అట్లాంటి బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దీనిపైన అధికారులు అయితే మరొకసారి స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడే అక్కడికి పోయి చూసి మళ్ళీ ఏమైంది అని తెలుసుకొని వచ్చుడు తప్ప అక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం ఇంకొకటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన ఎవరు కూడా పట్టించుకున్నట్టు కనిపించలేదు. సో అధికారులందరూ దీనిపైన జిహెచ్ఎంసీ అట్లాగే వాటర్ బోర్డు, పోలీసింగ్ వీళ్ళందరూ కలిసి సమన్వయ మీటింగ్ పెట్టుకుంటున్నాయి. ఆ మీటింగ్ ని డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అధికారులు కూడా పొద్దున అదే చెప్పారు. ఎక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందో గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆడ చిన్న ఆఫీసర్లు వాళ్ళు పోయి చెప్పాలి, పెద్దోళ్లకు రిపోర్ట్ పెట్టాలి అని చెప్పారు. కాకపోతే అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయినట్టుగా కనిపిస్తలేదు. సో ఇట్లాంటి కొంతవరకు గ్రౌండ్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఇట్లాంటి ప్రమాదాలు తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.